నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. అంబం గ్రామ శివారులో మోడల్ కాలేజీ హాస్టల్లో 8 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఇకైతే హాస్టల్లో ఏఎన్ఎంఓ విద్యార్థినులకు భోజనం చేయకముందే ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారని, దీంతో టాబ్లెట్స్ వేసుకోవడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు కాలేజీ ప్రిన్సిపల్ చిన్నప్ప తెలిపారు. ఏఎన్ఎం నిర్లక్ష్యం మూలంగానే విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారంటూ తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు. ఖమ్మం శివలో గల మోడల్ స్కూల్లో పిల్లలకు ఐరన్ ట్యాబ్లెట్లు ఇవ్వడం వల్ల ఫుడ్ ట్యాబ్లెట్ పాయిజన్ అయింది. ఇక్కడ దాదాపు 9 మంది పిల్లలు ఇక్కడ అడ్మిట్ అయ్యారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇప్పటి వరకు. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఏదనేది డాక్టర్ గారు వెనక్కి తీసి ఆ సమస్య చెప్పే వరకు తెలియదు. కాబట్టి వెంటనే హాస్టల్లో వంట మనుషులు కావచ్చు, అక్కడ ఉన్న స్కూల్లో ప్రిన్సిపాల్ కూడా, అక్కడ ఏఎన్ఎం కూడా వీళ్ళకి తిన్నా లేదా అడగకుండానే టాబ్లెట్ ఇవ్వడం వల్ల పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోకుండా ఈ చర్యలు పాల్పడే వారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీని పక్షంలో ఈ రాబోయే రోజుల్లో దీనిపైన అన్ని ఉద్యోగం చేస్తామని చెప్పి హెచ్చరించారు.